ఎందుకండి వచ్చిన చోట తాగి తందనాలాడి పరువు తీస్తారు? వాళ్ళే పోసేశారే. అవును, నోట్లో వేలాడితే కొరకలేడు పాపం. బాబు, రేపు తెల్లవారుజాము 4 గంటలకి బ్రహ్మముహూర్త పూజ. మా ఇంట్లో అది పెద్ద విశేషం. నువ్వు తప్పకుండా ఉండాలి, మర్చిపోకు. అలాగేనండి. కరెంటు పోయిందేమిటి? మంగళ, ఏమిటండి? కాస్త మంచినీళ్ళు పట్టరా. అలాగే. అత్తయ్య, ఇప్పుడెక్కడికి వెళ్తున్నారు? వర్షం వచ్చేటట్టుంది, ఆరేసిన బట్టలు తీసుకొస్తాను. తాతయ్య, అందరి ఇళ్లలో కరెంట్ ఉంది తాతయ్య, మన ఇంట్లో మాత్రమే లేదు. అలాగా ముసిపోయి ఉంటుంది. మీరు ఉండండి, నేను చూసి వస్తాను. కాస్త ఇంకా ఎంతమంది వచ్చారు ఊళ్ళోకి? వాళ్ళంతా ఎక్కడున్నారు? తెల్లవారుజాము 4 గంటల బ్రహ్మముహూర్త పూజకు అందరం వెళ్లాలని చెప్పాను. మీ అందరం వెళ్ళొచ్చేసాను. ఓ ముఖ్యమైన పనుండి దేవుడి కన్నా ముఖ్యమైన పని ఏమిటో? మూడు రోజులుగా మీరు మామూలుగా లేరు. సమస్య ఏంటో నాకు తెలీదు. నాన్నగారి మనసు నొప్పించకుండా నడుచుకోండి. అంతా సక్రమంగా జరుగుతుండగా ఏదైనా తప్పు జరిగితే నేను తట్టుకోను. అందరూ వెళ్ళి మీ బట్టలు మూటలు కట్టండి. ఎందుకు? చెరువుకు తీసుకెళ్లి ఉతికి పెడతావా? బట్టలు దూరం కాదు తమ్ముడు, మీ అందరినీ ఉతికి పారైపోతున్నాను. ఇన్నాళ్ళు మా అన్నయ్య మొహం చూసి మిమ్మల్ని అందరినీ వదిలేశా. ఏ రోజైతే మా అన్నయ్య మీ అన్నయ్య మీద కోపడ్డాడో అదే కారణంగా పెట్టుకుని మీ తొట్టి గాంగిని తరిమైపోతున్నా. నోట్లేదు అంటుకుంది. నోట్లో అంటుకుందా? ఏముందిరా నోట్లో? గురుగారు, మీ కుటుంబంతో మా కుటుంబానికి ఎలాగైనా సరే లింక్ ఇచ్చేయండి. నేను లింక్ ఇవ్వాలా? ఈ సత్యమూర్తి గురించి మీకేం తెలుసు? మా తాతయ్య ఆ కాలంలోనే 1000 మందికి అన్నం పెట్టేవారు. హోటల్లో సర్వర్ గా పనిచేసేవాడా? ఈ సత్యమూర్తి సౌండ్ ఇద్దరు ఆడపిల్లలు కళ్ళు తిరిగి పడిపోయారు. మా కుటుంబానికి సిగ్గు మానవరా లుంగీ షర్టు. అప్పుడు చెడ్డి బనే పరువు మర్యాద. సౌండ్ పడిపోయారేంటి? మీ సౌండ్ విని వాళ్ళు పడలేదు సార్. మరి ఒక్కసారి కిందికి చూడండి. మీ కుటుంబంలో సిగ్గు మానవ గురించి చెప్పారు గాని అండర్వేర్ వేసుకోవాలని చెప్పలేదా సత్యం? అయ్యో, అక్కడ ఊరకొక్క మాంసం కోసం నాకేసరి చూస్తుందిరా. అందరూ కవర్ చేయండి రా. హలో, ఎవరు? ఎందుకు కిడ్నాప్ చేసా? వెంటనే 5 లక్షల డబ్బులు తీసుకు. అయ్యో, 5 లక్షల రూపాయల? 5 లక్షలకి నేను ఎక్కడికి పోతానండి? అయ్యో, ఆయన చేయకండి, దయచేసి వదిలేయండి. ఏమైందమ్మా? ఆయన్ని చేసుకుని పడరాని పాటలు పడుతున్నాను అన్నయ్య. వ్యాపారం చేస్తానంటే నా నగలన్నీ అమ్మేశారు. ఇప్పుడు కూడా వడ్డీ వ్యాపారం దగ్గర 10 రూపాయల వడ్డీకి తీసుకున్నారు. ఇప్పుడు 5 లక్షలు కడితేనే కానీ ఆయన్ని వదలని బెదిరిస్తున్నారు అన్నయ్య.
సరే సరే ఏడవద్దు, డబ్బు నేను ఏర్పాటు చేస్తాను. ఎక్కడికి తీసుకెళ్లారు?